హైవ్యూస్ ఫిష్ వెంకట్ ఇతనికి సంబంధించి మన గతంలో మాట్లాడుకున్నాం. అతనుకున్న అలవాట్లే చివరికి ఇక్కడ దాకా తీసుకొచ్చున్నాయి. ముందు సాయం చేసినాడు కూడా ఆ తర్వాత సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకు ఏంటంటే ఇతను ఒకసారి హెల్త్ పాడయ్యాక సాయం చేశారు, కోలుకున్నాడు అన్నాక మరలా అవే బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి పోయినాడు. చివరికి ఇలా అయిపోయింది అని చెప్పేసి ఎవరి దారి వాళ్ళు ఉన్నట్టున్నారని అనుకున్నాం. సరే, ఎంత చెడ్డోడైనా చనిపోయిన తర్వాత మనతో కలిసి పనిచేసాడు అన్నప్పుడు కనీసం కుటుంబాన్ని పరామర్శించడం ధర్మం. నాలాంటి ఉంటాడు చివరిగా చూస్తున్నప్పుడు అదే మైండ్లో ఉండేది నేను వెళ్ళను అనమాట. ఆ తర్వాత ఎప్పుడైనా కలిసి మాట్లాడతాను, లేదంటే ఫోన్ చేసినా మాట్లాడతాను, లేదు ఫేస్బుక్లో పోస్టులు అయినా ఇలాగే అనుకుందాం. అవుతున్నటువంటి హీరోలు హీరోయిన్లు వాళ్ళకి అసలు నిమిషానికి లక్షలు అనుకుందాం రెమ్యూనరేషన్ వచ్చి చూడలా, కుటుంబాన్ని పరామర్శించలా, చిన్న పోస్ట్ పెట్టలేదా? సంఘీభావం రిప్ రెస్ట్ ఇన్ పీస్ వెంకట్లో ఇంకెవరు చనిపోకూడదు పోస్ట్ పెట్టలేరా? పెట్లా. ఎంతమంది హీరోలతో యాక్ట్ చేశాడండి పాపం మనోడు. 100 మందికి పైగా టాప్ సెలబ్రిటీలతో యాక్ట్ చేశాడు. 100 పైగా సినిమాలండి. ఖుషి ఏంటి, ఆది ఏంటి, సుబ్రహ్మణ్య ఫర్ సేల్ ఏంటి, గబ్బర్ సింగ్ ఏంటి, ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాడు పాపం. అటువంటి ఆ మనిషి చనిపోతే ఓ చిన్న పరామర్శ కుటుంబం నోచుకోవాలా? చివరికి అతనితో పాటు కలిసి ఎవరైతే యాక్ట్ చేసినారో ఆ జూనియర్ ఆర్టిస్టులు పాపం వాళ్ళు వచ్చారు, అరే మన కుటుంబం రా, అరే మనలాంటి వాడు రా అని చెప్పేసి వాళ్ళు వచ్చారు పాపం. ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది మరలా చెప్తాను చూడండి. సినీ పరిశ్రమ అంటే అది నిజంగానే డబ్బు ఉన్నోడికి మాత్రమే అందులో గుర్తింపు గౌరవం దక్కుతుంది. టాలెంట్ ఉన్నాడు అని చెప్పేసి ఆ కబుర్లు కొంతవరకే. వన్స్ ఆ టాలెంట్ అయిపోయినాక లేదా ఆ టాలెంట్ వాళ్ళు వాడేసుకున్నాక ఇక నీ దగ్గర హిట్లు పడుతుంటే దూరం పెట్టేస్తారు. సో డబ్బు 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 ఇదే పరిశ్రమ, సినీ పరిశ్రమ. డబ్బు కోసం ఏమని సరి చేస్తారు వాళ్ళు. దిక్కుమాలని యాడ్స్, బోల్డ్ అండ్ సినిమాలు, గబ్బు లేపే వెబ్ సిరీస్లు డబ్బు కోసం చేస్తారు వాళ్ళు. డబ్బు లేనటువంటి వాడిని దూరం పెడతారు, వాడి చచ్చినా బతిన వీళ్ళకి అనవసరం. ఈ వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఫిష్ వెంకట్ సంబంధించి సినీ ఇండస్ట్రీలో ఎలా ఉండింది ఏంటనేది చూడటమే కాకుండా రియల్ లైఫ్లో కూడా నువ్వు ఎంత మంచివాడైనా నీ వెనక డబ్బు అనేది ఉన్నప్పుడు ఎవరెవరో కూడా వస్తారు నీ దగ్గరికి. అదే డబ్బు లేనప్పుడు నీ మంచితనం తెలిసినప్పుడు దానికి సంబంధించి అరే మన ఓడర్ అనుకున్న వాళ్ళు ఉంటారే వాళ్ళు వస్తారు. ఇక విశ్వక్సేన్ని మెచ్చుకోవాలి. ఫిష్ వెంకటకి పాపం 2 లక్షలు సాయం అందించాడట. నెక్స్ట్ ఇంకో అతను వచ్చేసి 100 ఫ్రేమ్స్ 100 డ్రీమ్స్ ఇంకోటి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకు 2 లక్షలు ఇచ్చారట. వాళ్ళ కూతురు చెప్తుంది ఫిష్ వెంకట్కి భార్య, ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకును కూడా ఇండస్ట్రీకి పరిచయం చేద్దామని చూసుకుని బట్ అవ్వలేదు. దెన్ కూతురు పాపం దగ్గరుండి అంత వాళ్ళ నాన్నకి ఈమె చూసుకుంది. ఓన్లీ 4 లక్షలు మాత్రమే వచ్చున్నాయి. అండ్ ట్రీట్మెంట్ అప్పుడు కానీ తర్వాత కానీ ఎంతమంది సాయపడిని ఎవరూ ఇవ్వలేదు. ఇది ఆమె చెప్తుంది. ఈవిడకి మెయిన్ ఇంటెన్షన్ మనకి ఎవడో సాయం చేయడు, మన డబ్బు మనమే సంపాదించుకుందాం, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. లేదు మా అలవాట్లు ఇంతే రావు అనుకున్నప్పుడు మంచి ఫుడ్ తీసుకునండి, ఎక్సర్సైజ్ అవి చేసుకోండి, అన్నిటికి మించి హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కింద అన్ని రోగాలు కవర్ కావు. హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఉంది అంటే ఖచ్చితంగా అంతా సెట్ అవుతుంది. మరలా చెప్తున్నా, లైఫ్ అండి ఇది, మన లైఫ్ మనం కాపాడుకోవాలి. ఫిష్ వెంకట విషయంలో మరలా చెప్తున్నా, సినీ పరిశ్రమ కులానికో మతానికో ఓ వర్గానికో ఒక ప్రాంతానికో డబ్బు 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 దానికే సినీ పరిశ్రమలో విలువ.